టైంపాస్ పాలిటిక్స్ నడుపుతున్న బత్యాల చెంగల్ రాయుడు నువ్వా నాకు నీతి వాక్యాలు చెప్పేవాడివి అంటూ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. నందలూరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజంపేట శాసనసభ్యులు మాట్లాడారు. బుధవారం ఒంటిమిట్టలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నేను మాట్లాడింది ఒకటైతే ఇంకో విధంగా వక్రీకరించి ఎల్లో మీడియా తమ వక్రబుద్ధిని ప్రదర్శించడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, తాను కూడా నియోజకవర్గంలో చెప్పి పనులు చేశాన్ని, 1-2 మిగిలిపోతే అవి కూడా చేస్తామని అనే మాటలను తప్పుడుగా తమకు నచ్చిన స్టైల్లో ఎల్లో మీడియా ప్రచురించడం బాధాకరమన్నారు. అవసరమైతే తన వాక్యాలు తప్పుడుగా ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అధికార పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేయడమే విధిగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఇక రైల్వే కోడూరు నుంచి రాజంపేట టూర్ గైడ్ బత్యాల చెంగల్ రాయుడు తనకు నీతి వాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గురువింద గింజకు తన కిందనే నలుపు కనబడదని, అదేవిధంగా బత్యాల వ్యవహరిస్తున్నారన్నారు. రైల్వే కోడూరులో ప్రజలు తరిమితే విధి లేక రాజంపేటకు వచ్చి ఇప్పుడు సొంత పార్టీలోనే అసమర్థుల సంకల మధ్య తాను ఏం మాట్లాడుతున్నారో అతనికి అర్థం కావడం లేదని, ప్రస్తుతం ఆయన మానసిక వైద్యులకు చూపించుకుంటే మంచిదేమోనని మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి హితవు పలికారు. మీ పార్టీ ఎప్పుడు గంజాయి వనమే అని, అందుకే రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఉనికి కోల్పోయిందని, రాబోయే ఎన్నికల్లో కూడా మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. రాజంపేటలో వైకాపా జెండా ఎగురవేసి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తానని మేడా బత్యాలకు సవాల్ విసిరారు. అనవసరంగా తన జోనికి వస్తే నష్టపోయేది మీరే అంటూ ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బత్యాల తనకే పచ్చడికేటు లభిస్తుందని, ఊహల పల్లకిలో కళ్ళు కంటున్నారని, బత్యాల తిరిగి కోడూరుకు వెళ్లక తప్పదని, అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే ఆయనకు ఆహ్వానం పలికేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున్ రెడ్డి సూచించారు. కొంతమంది ప్రతిపక్షాలు వక్రీకరించి నేను మాట్లాడేది ఒకటి ఇంకొక విధంగా ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా, ప్రజలను మోసం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు చెంగల్ రాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అలాగే వారి పచ్చ మీడియా ఉంది ఏదైతే ఇవన్నీ కూడా లేనిపోయి వక్రీకరించి రాసే కార్యక్రమాలు ఈ పచ్చ మీడియా అలాగే ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని చెప్పి గమనించాలి. ఎందుకంటే నేను ఒకటి వారు చేసిన ఒకటి, ఎందుకంటే నన్ను 2 పర్యాయాలు మీరందరూ కూడా గెలిపించారు. రాజంపేట ప్రజలందరూ కూడా 2 పర్యాయాలు నన్ను గెలిపించారు. ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం. 3వసారి కూడా గెలిపిస్తే తప్పకుండా నేను మీకు సేవ చెప్పడం జరిగింది. అది చెప్పుతూ ఎన్నో కార్యక్రమాలు చేశాము. చేయకుండా ఏ పని జరగదు. అన్ని మంచి కార్యక్రమాలు ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చేశాం. కానీ ఎక్కడన్నా ఒకటి అలా ఏదన్నా మిగిలింటే, కొన్ని కార్యక్రమాలు జరగకపోయి ఉంటే క్షమించాలి, అవి కూడా పూర్తి చేసి మీ ముందుకు వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ఆర్థిక పరిస్థితి సరిలేని దానివల్ల నేను చెప్పినానని చెప్పి వక్రీకరించి ఈ ప్రతిపక్ష నాయకులు అయితేమి అలాగే ఈ పచ్చ మీడియా అయితేమి వక్రీకరణ రాయడం జరిగింది ఈ రోజు పేపర్లో. ఇది ఏమాత్రం సంబంధం నేను గమనించాలి. ఎందుకంటే నా బాధ్యత అది. ఎందుకంటే మీరు నాకు ఆ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ప్రకారం నేను మీకు చెప్పుకోవాలి. ఒకవేళ ఎలాంటి తప్పు నాకు ఉన్నా కూడా క్షమించాలని చెప్పి మమ్మల్ని అడిగాను. ఆ విధంగా కొన్ని చెప్పిన కార్యక్రమాలు కొన్ని మిస్ అయిన రోజు ఆర్థిక లోటుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇవ్వలేకపోయిన రోజు చేసి ఉండకపోయిన రోజు అని చెప్పినాను తప్ప నేను ఈ ప్రతిపక్ష నాయకులకు ఈ పక్ష మీడియాకు భయపడి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారంటే చేసి చూపించడమే మా నైజం. ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఈ వేదిక నాయకులు కూడా అలాగే ఉంటాం. చెప్పింది చేసి చూపించడం, ప్రజలు ఆదుకోవడం తప్ప వేరే మాత్రం చేయమని చెప్పి చెప్తున్నాను. అయ్యా ప్రతిపక్ష నాయకుడు